రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ దివ్యాంగ శక్తి పథకం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ఉగాది పండుగ కానుక సీఎం చంద్రబాబు మంగళగిరిలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తదితరులు పాల్గొనున్నారు. ఈ పథకం ప్రారంభించాక దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మాధవ్ తదితరులు ఆ బస్సులో పయనించనున్నారు. అనంతరం దివ్యాంగులకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందివ్వనున్నారు. రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ దివ్యాంగ శక్తి పథకాన్ని కూటమి సర్కారు తీసుకొచ్చింది. ఈ పథకాన్ని నేడు ఉగాది పండుగ కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ప్రారంభించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జనవుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీహరి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మాధవ్తో పాటు ఇంకెవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు? ఏ సమయానికి ప్రారంభమవుతుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రైట్ సతీష్, ఏదైతే ఉగాది కానుకగా అయితే సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దివ్యాంగులకైతే ఒక ఉచిత బస్సు పథకాన్ని అయితే ఈ రోజు ప్రవేశపెట్టనున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మంగళగిరి ఏదైతే ఉందో మంగళగిరి బస్ స్టాండ్ నుంచి అయితే ఈ సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ సమావేశానికి అయితే ఈ కార్యక్రమానికి అయితే హాజరు కానున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే దివ్యాంగులకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న 11.16 లక్షల దివ్యాంగులకైతే ఈ కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ఇవ్వనుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఉగాదికి సంబంధించి దివ్యాంగ శక్తి పథకం కింద ద్వారా దాంట్లో చూసుకున్నట్లయితే 12.76 లక్షల మంది లబ్ధిదారులకైతే దివ్యాంగులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. దీంతోపాటు అదేవిధంగా చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి కూడా 50% అయితే టికెట్ రాయితీ ఇవ్వనుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 4 నుంచి 21 వర్గాలకు చెందిన దివ్యాంగులకు దివ్యశక్తిగా అయితే దీంట్లో వివరణ ఇవ్వనుంది. దీంతోపాటు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది దివ్యాంగులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సార్ చెప్పండి, ఏంటి మీ పేరేంటి సార్? మీ పేరేంటి? నా పేరు వండవల్ చంద్రయ్య అండి. ఏంటండి ఈ దివ్యాంగులకు ఈరోజు ఉచిత బస్సు పంపిణీ ప్రయాణం అయితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అది అంతకుముందు 50% ఉంటుంది, కొన్ని బస్సుల్లోనే అది ఎలిజిబుల్ ఉండేది. ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు అన్ని బస్సుల్లో ఫ్రీ చేశారు, అది అందరికీ ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఈ పథకం ఏదైతే ఉందో మీ దివ్యాంగులకు ఎలా ఉండబోతుంది? ఇది ఉపయోగపడుతుందండి. అది అంటే కొంతమంది మనీ లేకుండా 50% కూడా కట్టుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫ్రీ పాస్ అంటే ఉపయోగపడుతుంది కదా. అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? అసలు మాది కృష్ణాయపాలెం అండి. అసలు మామూలుగా మీరు రోజువారీ దినచర్య ఎలా ఉంటుంది? అంటే మీరు ఏం పని చేస్తారు? మీకు ఇది ఎంత మేర ఇది ఉపయోగపడుతుంది? మీలాగా రాష్ట్రం మొత్తం ఇవ్వటం వల్ల ఈ పథకం ఎలా ఉండబోతుంది? అంటే ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్. అంటే బస్సు ఎక్కగలిగి, అంటే కొంతమందికి బయటికి వెళ్ళి చేసుకోవాల్సిన పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఉపయోగకరమైన పరిస్థితి ఉండబోతుంది? ఆల్రెడీ మహిళలకు కూడా చంద్రబాబు గారు
ఫ్రీ ఇచ్చారు కదండి. ఓకే, దీంతో పాటు మనతో పాటు మరో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంటి? ఎరబాలమండి. మోగాయన మాటలు రావు. ఓ 10 సంవత్సరాలు ఎన్ఆర్ఐలో చేశారు, పెద్ద వయసు అని తీసేశారు. ఇద్దరు ఏ పని లేదు, ఖాళీగా ఉన్నాను. నాకు 4 ఆపరేషన్లు అయినాయి, ఇల్లు లేదు, ఏం లేదండి. ఈరోజు ఈ ఉగాది పండుగ సందర్భంగా ఈ పథకం ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుందండి. మంచిగా. ఈయన మాటలు రావు, మగ్గం నేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాడు, కళ్ళు కనిపించట్లేదండి, ఇబ్బందిగా ఉంది. ఏదన్నా ఇస్తే మేము ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి అయితే మనకి కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మరి కొంతమంది మనతో పాటు మాట్లాడేందుకు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి సార్, ఏం పేరండి మీ పేరు? అంటే ఏదైతే ఉందో బస్సు ఉగాదికి సంబంధించిన పథకం ఏదైతే ఉందో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అది కూడా అందరికీ కూడా ఉపయోగకరమైన పరిస్థితి కనబడుతుందని చెప్పని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అయితే దీంతోపాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా దివ్యాంగులకు ఇచ్చిన ఈ ఉచిత బస్సు పథకం ఉందో దీనికి సంబంధించి అయితే ఎవరైతే ఈ దివ్యాంగులు ఉన్నారో వారు కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీంట్లో మనకి చాలామంది అంటే సీఎం చంద్రబాబుతో ఇప్పుడు 2 ఏదైతే మంగళగిరి బస్సు డిపో నుంచి అయితే ప్రారంభం కానున్నాయి. 11:30కి ఇక్కడ మంగళగిరి బస్ డిపో నుంచి అయితే ఈ బస్ డిపో నుంచి అయితే ప్రారంభం కానుంది. అయితే ఈ పథకంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు కలిసి ఇక్కడ ఏదైతే మంగళగిరి బస్ డిపో నుంచి దివ్యాంగులతో కలిసి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉండవల్లి ఏదైతే ఉందో ఉండవల్లి నివాసం వరకు అంటే ఉండవల్లి పంచాయతీ వరకు 4 స్టాపులుగా అయితే ఇక్కడ బస్సులు అయితే ప్రారంభం అవుతాయి. 2 బస్సులు. ఈ 2 బస్సుల్లో కూడా 26 మంది దివ్యాంగులతో, బస్సుకు వచ్చేసరికి 26 మంది దివ్యాంగులు, అదేవిధంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వీరంతా కూడా ఈ బస్సులో అయితే ప్రయాణిస్తారు వీరితో పాటు కలిసి. అదేవిధంగా ఉండవల్లి చేరుకున్న తర్వాత ఉండవల్లి నుంచి కూడా నివాసానికి చేరుకొని నివాసం అనంతరం కూడా నివాసంలో ఈ వీరితో పాటు ఏర్పాటు చేసిన ఏదైతే దివ్యాంగులతో ఏర్పాటు చేసిన ఏదైతే లంచ్ ఉందో లంచ్కి సంబంధించి కూడా అక్కడ భోజనం చేసి అనంతరం వారంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 మోర్స్ స్టూడియో.